హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ది గ్రేట్ యాక్టర్ అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. బుల్లితెర మెగాస్టార్ అనుకోవచ్చు ఒక రకంగా. అప్పట్లో అదే మీ నేము, బుల్లితెర మెగాస్టార్ అని పిలిచేవాళ్ళు. దూరదర్శన్ టైం నుంచి ఉన్నారు. మొదట సినిమా చేసిన తర్వాతనే దూరదర్శన్లోకి వచ్చారు కదా సార్. చాలా మంది ఫస్ట్ దూరదర్శన్ నుంచి మూవీస్కి వెళ్ళారు అని అనుకుంటారు. అంటే అట్లా కాదమ్మా, యాక్చువల్గా దూరదర్శన్ అన్నది అసలు హైదరాబాద్లో పుట్టినప్పటి నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. అందులో అప్పటి నుంచి యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చాను. తర్వాత యూత్ ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఆ తర్వాత కమర్షియల్ దూరదర్శన్ ఫ్రమ్ 86 నుంచి. అక్కడే ఫస్ట్ తెనాలి రామకృష్ణ ఫస్ట్. బట్ 85 నేను సినిమా స్టార్ట్ చేశాను. నేను అంటే కాకపోతే రెగ్యులర్గా ప్రొఫెషనల్గా తీసుకోలేదు సినిమాని, కానీ 85 నుంచి సినిమాలు చేస్తున్నాను. మీరు ప్రొఫెషన్గా తీసుకోలేదు? 85 సరదాగా చేస్తున్నాను. 85 నుంచి. ఓకే. నేను అప్పుడు నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ నన్ను మన మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు తీసుకెళ్ళి పరిచయం చేస్తే సరదాగా చేస్తున్నాను సినిమాలు. అంతే, జస్ట్ యాజ్ ప్యాషన్, ప్రొఫెషన్గా తీసుకోలేదు. ఓకే. తర్వాత 85 నేను జనవరి ఫస్ట్ పిక్చర్ చేశాను. ఆ తర్వాత 86 పైలట్ చేశాను తెనాలి రామకృష్ణ. ఆ తర్వాత తెనాలి రామకృష్ణ 87 బిగినింగ్లో వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఎపిసోడ్కే స్టార్డమ్ వచ్చింది. ఓకే. 3వ ఎపిసోడ్ 4వ ఎపిసోడ్ నుంచి అప్లింక్ అయింది. అప్పటికి హైదరాబాద్ సికింద్రాబాద్ వరకే ఉండేది దూరదర్శన్, శాటిలైట్ దూరదర్శన్. అది అక్కడి నుంచి 3rd ఎపిసోడ్కు ఏమో బహుశా అప్లింక్ అయింది. అప్పుడు ఆంధ్ర అంతా వచ్చింది. ఓకే. సో అలాగే నేను ఒక విధంగా టెలివిజన్ చేసి సినిమా వచ్చిందని చెప్పలేను, ఏది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టెలివిజన్ అన్నది ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ఎట్లా చేసేవాడినా టెలివిజన్ కూడా అట్లా చేసేవాడు. అన్ని ఇన్హౌసే కదా. అప్పుడు నేను కమర్షియల్స్ ఏం లేవు, అన్ని ఇన్హౌస్ ప్రోగ్రామ్స్. సో అలాగా ఆల్ ఇండియా రేడియో చేశాను, తర్వాత టెలివిజన్ చేశాను, తర్వాత సినిమా చేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తున్నాను నేను. సో అంచేత నేను రెండు అలా కలిసిమెలిసి వెళ్తున్నాయని అని చెప్పాలి. ఇది చేసి అది వచ్చానని చెప్పడానికి ఏం లేదు. కాదు సార్, చాలా పెద్ద ఫ్యామిలీ మీది. అసలు ఎలా ఒప్పుకున్నారు ఇండస్ట్రీకి వస్తానంటే? అందులోనూ ఒక మంచి లాయర్ పొజిషన్, దాన్ని వదిలేసి అసలు ప్రొఫెషన్ కూడా కంప్లీట్ గా వదిలేసేసి వచ్చేసారు. 88 దాకా చేశాను, 1.5 years చేశాను. ఓకే. అంటే ప్రొఫెషన్కి వచ్చాక కూడా. అదర్వైజ్ 6 to 7 years చేశాను ప్రాక్టీస్. మంచి ప్రాక్టీస్, ఇండిపెండెంట్ ప్రాక్టీస్. నేను తెనాలి రామకృష్ణ తర్వాత 1.5 years చేశాను. బట్ ఇంకా సెట్ అవ్వలేదు, ఎందుకంటే రెండు ఫుల్ టైమ్ జాబ్స్. ఓకే. సో ఈ టైము ఆ టైము అన్నీ ఎప్పుడూ ఒకటే. అక్కడ ప్రొఫెషన్ అది 6కి స్టార్ట్ అయ్యేది, ఇక్కడ ప్రొఫెషన్ 6కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో మ్యాచ్ అవ్వవు. ఇక్కడ కూడా ఎప్పుడైనా వస్తామో తెలియదు. అక్కడ ఖచ్చితంగా రాత్రి 11, 12 దాకా చదువుకోవాల్సి వస్తుంది, కేసులు చదువుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. సో రెండు మ్యాచ్ అవ్వలేదు నాకు. 88లో ఐ టుక్ ఎ డెసిషన్. అప్పుడు అంటే స్టార్డమ్ అన్నది అందరికీ రాదు కదండి. స్టార్డమ్ అన్నది అందరికీ రాదు. అది దానికోసం అందరం వెయిట్ చేస్తాం. ఈ ఇండస్ట్రీకి రావాలంటే స్టార్డమ్ కోసం వెయిట్ చేస్తాం ఎవడైనా. అలాంటిది నాకు రావడం స్టార్డమ్ వచ్చింది. ఆ స్టార్డమ్ వచ్చింది కాబట్టి ఇటు వచ్చాను. స్టార్డమ్ రాకపోతే రాను ఇక్కడికి. ఎందుకంటే నేను మొదటి నుంచి నాకు ఇది భయం ఇటు రావాలంటే. ఎందుకంటే భయం అంటే ఇన్ సెన్స్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే సినిమా యాక్టర్ అవ్వాలి అన్న కాన్సన్ట్రేషన్ నాకు ఎప్పుడు లేదు. లైఫ్లో సెటిల్మెంట్ తీసుకోవడమే తప్ప ఫిల్మ్ యాక్టర్ అవ్వాలన్న కాన్సన్ట్రేషన్ ఎప్పుడు లేదు. సో రెండు ఫుల్ టైమ్ జాబ్స్ అయిపోయినాయి నాకు. అందు గురించి ఎక్కడో ఐ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. కాకపోతే స్టార్డమ్, మనం అందరం స్టార్డమ్ కోసం, ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు స్టార్డమ్ కోసం చూస్తారు. సో అది ఫార్చునేట్లీ నాకు కాలు పెట్టగానే స్టార్డమ్ వచ్చింది. సో నేను ఇక్కడ ఒక వేషం కోసం కానీ ఒక స్టార్డమ్ కోసం కానీ ఏ ప్రయత్నము చేయలేదు. సో పైనుంచి వచ్చేసింది నాకు. నేను ఇలా వచ్చాను, ఇలా రాలేదు, నేను కింద నుంచి రాలేదు, పైనుంచి వచ్చాను. నేను ఏమీ లేవు, డైరెక్ట్గా కాలు పెట్టాను, స్టార్ అయిపోయాను. సో అంచేత నాకు ఇక్కడ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక్కడ మనం సినిమా ఇండస్ట్రీలో నిలబడుకోవడం చాలా కష్టము, స్ట్రగుల్ అవ్వాలి. దానికి ఏంటంటే ఒక సినిమా యాక్టర్ అవ్వాలని ఒక ప్యాషన్, ఒక ఇది ఉండాలి. కాసి అదే కావాలి, మనం వేరే మనకు లేదు, మనకి ఇదే అని ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఆ ఫోకస్ నాకు లేదు. ఎందుకు నాకు లేదు అంటే చిన్నప్పటి నుంచి నాటకాలు వేసుకుంటూ నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా
నేను ఎడ్యుకేషన్ సైడ్ కరికులం సైడ్ వెళ్ళిపోయి అడ్వకేట్ని అయిపోయాను నేను. అండ్ లక్కీగా నాకు ఆ అడ్వకేట్ స్టార్ట్ చేశాను, ప్రొఫెషన్ కలిసి వచ్చింది నాకు. కలిసి వచ్చింది, మంచి ఫైలింగ్ వచ్చింది, నాదేరం గురు జూనియర్స్ వచ్చారు, నా హైకోర్టులో ఎక్స్క్లూజివ్ హైకోర్టు అడ్వకేట్ని అయిపోయాను, బెంచ్ అండ్ బార్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. బెంచ్లో అందరూ హైకోర్టులో ఆ ఏజ్లో నాకు హైకోర్టులో నేను అరౌండ్ 30 years ఉన్నాను. 30 yearsలో అసలు హైకోర్టులో ఇండిపెండెంట్గా ఉండడం అన్నది హైలీ ఇంపాసిబుల్. మినిమం 40-45 years వస్తే తప్ప ఒక ఇండిపెండెంట్గా అవ్వడం అన్నది కుదరదు. నాకు కుదిరింది, నాకు భగవంతుని దయ వల్ల కుదిరింది. నేను చేసిన ప్రతి స్టెప్ సక్సెస్ అయింది, చేసిన కేసెస్ సక్సెస్ అయ్యాయి. ప్లస్ యంగ్స్టర్ బాగా చేస్తున్నాడు అని చెప్పేసి బెంచ్ నుంచి నాకు సపోర్ట్ దొరికింది, నన్ను ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు వాళ్ళు కూడా. ప్లస్ అందులో ఇంకోటి ఏమిటంటే అక్కడ కూడా నాటకాలు వేసేవాళ్ళం, కోర్ట్స్లో కూడా నాటకాలు వేసేవాళ్ళం, లోవర్ కోర్ట్స్లో హైకోర్టులో కూడా నాటకాలు వేసేవాళ్ళం. ఈ ఫంక్షన్స్కి వేయడం వల్ల ఏమైపోయిందంటే పాపులారిటీ, గ్లామర్ అన్నది వచ్చేసింది, అంటే ఐడెంటిటీ వచ్చేసింది. దానివల్ల నాటకాల వల్ల ఐడెంటిటీ వచ్చింది. ఈ ఐడెంటిటీ నేను కష్టపడుతుంటే నా కష్టాన్ని వాళ్ళు గుర్తించడానికి హెల్ప్ అయింది నాకు. ఓకే, ఐడెంటిటీ ఎప్పుడైతే మనం ఐడెంటిఫై అవుతామో, మనం కష్టపడుతుంటే ఈజీగా మనకు గుర్తింపు వచ్చేస్తుంది. అలా వచ్చేసి నాకు అన్ని విధాలా నాకు యాక్టింగ్ అన్నది నా చిన్నప్పటి నుంచి నేను చెప్తున్నాను. నాకు యాక్టింగ్ అన్నది నాటకాలు స్టార్ట్ చేస్తే యూజువల్గా అందరూ నాటకాలు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అవుతుంటారు. నేను నాటకాలు వేసుకుంటూ నాటకం అన్నది, యాక్టింగ్ అన్నది, స్టేజ్ అపియరెన్స్ అన్నది నాకు లైఫ్లో హెల్ప్ అయింది. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి నాకు నేను తెలియకుండా నా పర్సనాలిటీ డెవలప్ చేసింది. అది మొదట్లో హీరోగా కూడా చేశారు. హీరోగానే చేశాను మొన్నటి వరకు. దాదాపు ఎన్ని సినిమాలు సార్? 350 పైన చేశాను. హీరోగా అంటున్నాను. హీరోగా దాదాపు ఒక 6-7 చేసి ఉంటాను. ఒక 7-8 సోలో హీరోగా 2 సినిమాలు చేశాను, ఒకటి రిలీజ్ కాలేదు, ఒకటి చేశాను, ఒకటి రిలీజ్ అయింది. ఈక్వల్ హీరోస్గా ఇరిగిల్లు పొరిగిలు చేశాను, జంజాల గారిది లేడీ స్పెషల్స్, ఇలా ఒక 6-7 పిక్చర్స్ చేశాను. బ్లాక్ నుంచి మళ్ళీ కలర్ వరకు. తెనాలి రామకృష్ణ బ్లాక్ అండ్ వైట్ చేశాం. తెనాలి రామకృష్ణలో బిగినింగ్ బ్లాక్ అండ్ వైట్, అంటే మనకు బ్లాక్ అండ్ వైట్ టీవీయే ఉండేది అప్పట్లో, మనకు కలర్ టీవీ లేదు. మనకి ఎప్పుడు కలర్ టీవీ ఎప్పుడు వచ్చింది? 88, 83, 84కే వచ్చేసింది. తెనాలి రామకృష్ణ కాదు, తెనాలి రామకృష్ణ కలర్లే ఉంది. కానీ నాకు అంతకుముందు నేను బ్లాక్ అండ్ వైట్ టీవీ యాక్ట్ చేశాను. తర్వాత టీవీ కలర్ అయిన తర్వాత 83 వచ్చినట్టుంది కలర్ మనకు. ఇది ఏషియన్ గేమ్స్ వచ్చినప్పుడు కలర్ టీవీ వచ్చింది. సో అక్కడి నుంచి కలర్ అయింది. సో బ్లాక్ అండ్ వైట్లో కూడా నేను యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్, యాజ్ ఎ యూత్ ప్రోగ్రామ్స్లో చేసుకుంటూ వచ్చాను. తర్వాత కలర్ మారిన తర్వాత నుంచి చేశాను, తెనాలి కలర్ వచ్చింది. కమర్షియల్ టీవీ వచ్చి కలర్ వచ్చింది. అప్పటికి అసలు తెనాలి రామకృష్ణ అన్న, నారదుడు అన్న ఇప్పటికీ బ్రాండ్ అవి మీకు. ఆ తర్వాత అసలు ఇక ఎవరు రాలేదు కదండి ఈ 2 పాత్రలు. నారదుడి పాత్ర అనగానే మీరు స్ట్రైక్ అయిపోతారు, అంతే అలా వచ్చేస్తుంటారు. ఇప్పటికీ అదే. సరే, ఇది మీకు నిజంగా ప్లస్ అయిందంటారా? లేదు ఇవే వస్తున్నాయి, ఎందుకంటే ఒక యాక్టర్ అనేవాడు ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక బ్రాండ్ క్యారెక్టర్ కోసం ట్రై చేస్తారు. అంటే బ్రాండ్ క్యారెక్టర్ రావాలి అని ఆశిస్తారు. ఇవాళ అలాంటిది ఒక్క బ్రాండ్ క్యారెక్టర్ కోసం ఒక్కటన్నా రావాలనుకుంటారు. నాకు భగవంతుడు 2 ఇచ్చాడు. సో అది ఇట్స్ ఎన్ ఆనర్, అది అదృష్టం. అది భగవద్దత్తం, ఎక్కడో మనం చేసుకున్న పుణ్యం. అది 2 క్యారెక్టర్లు రావడం అనేది అది చాలా మామూలు విషయం కాదు. అందులో ఇప్పుడు రామారావు గారిని కృష్ణుడు అంటే రామారావు గారు, రాముడు కృష్ణుడు రామారావు గారు ఎలా అనుకుంటారో, అలా తెనాలి కృష్ణ కానీ నారదుడు అనగానే నా పేరు వస్తుంది అంటే ఇట్స్ ఎన్ గ్రేట్ ఆనర్, అది అదృష్టం. ఫస్ట్ నుంచి సార్ మాకు తెలిసినప్పటి నుంచి ఆన్ స్క్రీన్ పైన మిమ్మల్ని ఇలానే క్లీన్ షేవ్తో, ఇలానే హెయిర్ లేకుండా ఇలానే చూస్తున్నాం. 16-17 years నుంచి ఇట్లా ఉన్నాను. అంతకుముందు అంతా హెయిర్ ఉండేది, విగ్స్ పెట్టేవాళ్ళం, హెయిర్ నార్మల్ హెయిర్తో చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. ఎందుకని అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు అసలు? ఎందుకో ఇది యాక్చువల్గా 17-18 years నుంచి ఇలా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఎప్పుడంటే అంతకుముందు కూడా ఒక 1.5 year మెయింటైన్ చేశాను. మధ్యలో ఎందుకు ఒక క్యారెక్టర్ కోసం తీయాల్సి వచ్చింది. ఆ క్యారెక్టర్ ఒక 1.5 year నడిచింది. సో అది అలా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ జుట్టు పెంచేసాను. తర్వాత ఎందుకో ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు జుట్టు తీశాను. తీసిన తర్వాత అది అలా ఉండిపోయింది. ఒక 2 నెలలు 3 నెలలు అలా కంటిన్యూ చేశాను. ఇది బాగుంది కదా అనిపించింది.
అంటే మనం 10 మందిలో అలా ఐడెంటిఫై అవుతాం. ఓకే. ఒక 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 స్పెషల్ ఐడెంటిటీ ఉంటుంది. అప్పుడు కొత్తగా అంటే మనకు తెలుగులో కానీ టెలివిజన్లో ఎవరు క్లీన్ షోతో లేరు. హిందీలో ఉన్నారు కొంతమంది, 2-3 ఆర్టిస్టులు. అప్పుడు అనుపమ్ ఖేర్ గారు, అమరీష్ పురి గారు ఇద్దరు క్లీన్ షోతో ఉండేవాళ్ళు అప్పట్లో. ఆ తర్వాత రాకేష్ రోషన్ గారు అయ్యారు. సో అది చూసి ఇలాగ మనం ఎందుకు డిఫరెంట్గా ఉండకూడదు, ఇక్కడ ఎవరు లేరు కదా, మనం ఎందుకు ఉండకూడదు, కొత్తగా లుక్ ఉంటుందని చెప్పేసి వదిలేశాను. ఓకే. అది అలా ఉండిపోయింది. ఓకే. కాదు సార్, అసలు అశోక్ కుమార్ గారిని ఇంట్లో ఏం అనలేదా? ఎప్పుడు చూసినా క్లీన్ షేవ్‌తోనే ఉంటారు. హెయిర్ కావాలనో లేకపోతే పాపం వాళ్ళు నాకు, ఎందుకంటే నేను ఏం చేసినా ఎప్పుడు కాదనలేదు. ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నాతో కోఆపరేట్ చేసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు, సపోర్ట్ చేసుకుంటూ. ఎందుకంటే సరే, ఏ టైంలో ఫ్యామిలీ సార్? సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేము. మ్యారేజ్ ఏ టైంలో? అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే కదా? ఓకే. ప్రాక్టీస్ చేస్తుంటే ఆవిడ కూడా ఏం అబ్జెక్షన్ పెట్టలేదు ఇట్లా అదే చెప్పా, అంటే స్టార్డమ్ చూసి ఎవరు అబ్జెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే ఏదైతే స్టార్డమ్ మనము చాలా కష్టపడి ఏళ్ళు కష్టపడితే వస్తుందో అది ఒక్కసారి. ఇప్పుడు చిరంజీవి గారు ఆ రోజుల్లో చిరంజీవి గారు సినిమాలో ఏ రేంజ్లో ఉన్నారో, టెలివిజన్ నేను ఆ రేంజ్లో ఉన్నాను. అవును. సో ఇంకా అది కాదు అనడానికి ఆ ఛాన్స్ లేదు. అందులో ఏంటంటే ఇప్పుడు అడ్వకేసీ అన్నది ప్రాక్టీస్ అప్పుడు సస్పెండ్ చేశాను, మళ్ళీ ఐ కెన్ రెజ్యూమ్ ఇట్ బ్యాక్ ఎనీ టైం. బట్ స్టార్డమ్ పోతే రాదు, మళ్ళీ అది వస్తుందా? రాదు, వచ్చేది కాదు. ఇక్కడ పోనీ కష్టపడితే 2 ఏళ్ళు కాకపోతే 4 ఏళ్ళలోనో 5 ఏళ్ళలోనో మళ్ళీ పిక్కపోతుంది మెల్లిగా. మళ్ళీ ఆ స్థాయికి చేరుకోమండి, వదిలేసిన స్థాయికి చేరుకోలేకపోయినా కానీ మనం కంఫర్టబుల్ స్థాయికి వెళ్ళిపోతాం 3-4 ఏళ్ళు. బట్ ఈ స్టార్డమ్ పోతే మళ్ళీ రాదు కదా, అది ఎట్లా వస్తుంది? అది ఇంపాసిబుల్, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది భగవంతుడు ఇచ్చాడు అంటే, సో మనం ఇక్కడ చేయాల్సింది ఉంది, అందుకని ఇట్లా అంటే ఇట్స్ ఎ డెస్టినీ. ఒక టైం వరకు సార్ పౌరాణిక సినిమాలు అంటే అందులో కంపల్సరీ అశోక్ కుమార్ గారు ఉండేవారు. ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఎందుకని గ్యాప్ వచ్చింది? అసలు పౌరాణికలు ఏమమ్మా? ఓకే. అంటే పౌరాణికాలు ఒకటే కాదు కదా, మీరు ప్లే చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కదా. చాలా చేస్తున్నాం కదా, ఈవెన్ నౌ ఐ యామ్. అంటే మధ్యలో నాకు ఒక దాదాపు ఒక 8-10 ఏళ్ళు దాకా గ్యాప్ వచ్చిందమ్మా. అదే సార్, లాంగ్. ఎందుకు వచ్చిందంటే అప్పుడు నేను ఇది అరౌండ్ 2000 టైంలో నాకు హారోస్కోప్ ప్రకారం కూడా ఇట్స్ ఎ బ్యాడ్ టైం. ఓకే. సో 96, 97, 2001 వరకు చాలా హెవీ వర్క్ చేశాను. హెవీ వర్క్ చేసిన తర్వాత అక్కడ మట్టి మనిషి సీరియల్ తీసాను, నలుగురం కలుసుకుని యునైటెడ్ ఫ్రెండ్స్ అని పెట్టి చేసాం. ఆ తర్వాత అది కొంచెం ఇబ్బంది అయింది అక్కడ, మిస్ఫైర్ అయింది. తర్వాత ఏమైపోయిందంటే నా ఉద్దేశం అది దట్ వాజ్ ఎ బిగ్ స్కేల్ సీరియల్. అది ఆ దెబ్బకి పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాం ఒక్కసారి. ఎక్కడ సరే అంటే మాకి చేశారా? ఈటీవీకి చేశాం. ఈటీవీకి. సో నాగేశ్వరరావు గారు ఫస్ట్ టైం ఇంటూ టెలివిజన్, అది చంద్రబాబు గారు ఓపెన్ చేశారు. పెద్ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అది. సో ఒక్కసారి టెలివిజన్లో పెద్ద ప్రొడ్యూసర్లు అయిపోయాం మేము. ఆ తర్వాత ఏమైపోయిందన్న మాకు వేషాలు రావడం అయిపోయినాయి. ఎందుకంటే దీని మీద కాన్సన్ట్రేషన్ ఒకటి, రెండోది ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తారో చేయరు బయట అన్న దీనికి వచ్చేసారు. ప్లస్ ఈ బ్యాడ్ టైం అన్నీ కలిసి వచ్చాయి ఇప్పుడు ఆ టైంలో. సో అందుకనే ఒక చిన్న గ్యాప్, హీరోగా చేసుకుంటూ టక్కన గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2007కి మళ్ళీ రాఘవేంద్ర గారి సీరియల్లో నారదన్ లీలలో మళ్ళీ హీరోగా స్టార్ట్ చేశాను. ఇక అక్కడి నుంచి సినిమాలు చేయలేకపోయాను ఒక 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు ఎస్వి ఛానల్ వర్క్ స్టార్ట్ అయింది. ఓకే. నారదన్ లీలలో హీరోగా ఉండడంతో 13-14 సీరియల్స్ లీడ్ క్యారెక్టర్స్ చేశాను ఎస్వి ఛానల్లో. సో 3.5 years నాకు అసలు ఎస్వి ఛానల్ వర్క్ మాత్రమే చేశాను, ఇంకేమీ చేయలేదు. ఎందుకంటే వేరే టైం లేదు నాకు చేయడానికి. 14 సీరియల్స్ చేశాను ఆ 3-4 ఏళ్ళు. సో అవి చేయడానికే నాకు రాత్రి 2 అయ్యేది, 2-2:30, 3 అయ్యేది నేను ఇంటికి వెళ్ళేసరికి. మళ్ళీ పొద్దున్న 7 గంటలకు 7-7:30, 8 గంటలకు లొకేషన్లో ఉండేవాడిని. ఆ టైంలో రాలేదా సార్ కాల్స్? మూవీస్ వచ్చాయి, టైం లేదు నాకు, డేట్స్ లేవు, కాల్స్ వచ్చాయి. కాల్స్ వస్తున్నా కానీ నాకు ఏమి చేయడానికి టైం లేదు. ఉన్నవి ఒప్పుకున్నవి చేయడానికే నాకు రోజు పొద్దున్న 7:30 నుంచి బయలుదేరితే రాత్రి 3-3:00, 3:30 వచ్చేవాడిని ఇంటికి. సో అట్లాంటి టైంలో అసలు వేరేది ఏమీ చేసే ఛాన్స్ లేదు.
ఒక్కసారి ఎస్వి ఛానల్ వర్క్ ఆగగానే అప్పుడు ఫ్రీ అయ్యాను. అప్పుడు మళ్ళీ సినిమా స్టార్ట్ చేశాను. అసలు ఏఎన్ఆర్ గారిని బుల్లితెరకి ఎలా ఒప్పించారు? అంటే ఆయన అంటే మెయిన్ మీరేనా అసలు ఆయన బుల్లితెరకి రావడానికి ఒప్పుకొని సీరియల్ చేయడానికి మెయిన్ రీజన్ మీరేనా సార్? ఓకే. కాకపోతే ఏంటంటే ఆయనంతటా ఆయన అనౌన్స్ చేశాడు, నేను చేయాలనుకుంటున్నాను, కొత్త టెక్నాలజీ ఇది, నేను అన్ని టెక్నాలజీకి అడాప్ట్ అవుతూ వస్తున్నాను, ఇది కూడా అవకాశం ఉంటే మంచి స్క్రిప్ట్ ఉంటే చేద్దాం అనుకుంటున్నాను అనగానే నేను నలుగురు వెళ్ళి చెప్పాను. ఆయన మొదటి నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి నాకు ఆయన ఫ్రెండ్ ఈజ్, అండ్ ఆ రోజు నుంచి హీ వాజ్ ఫ్రెండ్స్ ఫిలాసఫర్ అండ్ గైడ్ ఫర్ మీ. నేను ఆయన చెప్పకుండా ఏ పని చేయలేదు ఆయన ఉన్నంతకాలం. సో అలా ఆ ఫ్రెండ్షిప్తో నేను వెళ్ళి చెప్పగానే సబ్జెక్ట్ నచ్చింది, ప్లస్ పెద్ద స్కేల్లో చేస్తున్నాం, చేద్దామని ఆయన మాకు ఇచ్చాడు. ఆయనకి ఆయన ఇష్టపడితేనే వచ్చాడు ఆయన, నేను లేకపోతే ఆయన రాడు. మీరు ఒకవేళ అక్కడ లేకపోయినా ఆయన వచ్చేవారు కాదేమో? లేదు, ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే చాలా మంది అప్రోచ్ అయ్యారు. కాకపోతే ఆయన మాకెందుకు ఇచ్చాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అంటే వాళ్ళందరూ సినిమా వాళ్ళు. ఆయన ఒకటే అన్నాడు, మీరందరూ సినిమా వాళ్ళు, మీకు టెలివిజన్ టెక్నిక్ తెలీదు, వీళ్ళు టెలివిజన్లో స్టార్డమ్ ఉన్నవాళ్ళు వీళ్ళు, సో వీళ్ళకి టెలివిజన్ అంటే ఏంటో వీళ్ళకి తెలుసు, మీకు కాదు, సో ఐ షుడ్ డూ ఫర్ దెమ్ నాట్ ఫర్ యూ అని ఆయన మార్క్ చేశాడు. అలా చేశాడు ఆయన. ఆయన ఆలోచన ఆయనది. ఏ ఏజ్లో ఉన్నప్పుడు సార్ టెలివిజన్కి చేసింది ఏఎన్ఆర్ గారు? 2000 అమ్మా. 2000, 2001, 2002, 2000 నుంచి 2002. అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఆయనకు ఒక 60 ప్లస్ ఉంటాయి. 70, 80 ఉన్నారు. 80 ఉన్నారు. 70, 80 ఉన్నారు. ఓకే. దాంట్లో 2 సీరియల్స్ చేశారు ఆయన. ఇదొకటి చేశారు, మళ్ళీ మాకే చేశారు ఒకే ఒక్కడని. అందులో త్రీ రోల్స్ చేశారు, ట్రిపుల్ రోల్ చేశారు ఆయన. తాత, ఫాదరు, సన్, యంగ్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. చేస్తున్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అబ్సల్యూట్లీ ఫిట్. ఓకే, అబ్సల్యూట్లీ ఫిట్. ఆయన 92 ఇయర్స్కి ఆయనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అంతవరకు ఆయన ఏ ప్రాబ్లం లేదు ఆయనకి. ఓకే, అబ్సల్యూట్లీ ఫిట్. డాన్సులు చేశారు, మన సాంగ్ చేశారు, డ్యూయట్ చేశారు, సీరియల్లో డ్యూయట్ చేశారు, ఒకే ఒక్కరిలో డ్యూయట్ చేశారు ఆయన. కాదు సార్, అంత పర్సన్ని పెట్టుకొని ఎందుకు అక్కడ మిస్ ఫైర్ అయింది? లార్జ్ స్కేల్ వెళ్ళటం వల్ల ఇట్స్ ఆల్ ద గేమ్ అంతే. ఎంత లాస్ అయ్యి ఉంటారు అసలు? అది ఎందుకు పోనివ్వండి, జనరల్గా లాస్ అయ్యి అంతే. అది కుదరలేదు అంతే. కొన్ని పర్మిటేషన్, కొన్ని కాంబినేషన్ కుదరవు. ఓసారి సిచ్యువేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ టైంలో మన టెలివిజన్ విషయం తెలియదు ఏముంది, టెలివిజన్ బిజినెస్ అనేసరికి ఎక్కడో ఏదో ప్రాబ్లం వస్తుంది. బాగా ఎర్నింగ్స్ వచ్చినాయి అంటే దేనికి వచ్చాయి సార్? మనం బాగా అంటూ అద్భుతమైన టెలివిజన్లో అద్భుతమైన ఎర్నింగ్స్ ఏమొస్తాయో మీకు తెలీదా? నడుపుతున్నారు కదా ఛానల్, అద్భుతాలు ఉండవు. కాకపోతే మనది వస్తుంది, పైన కొంచెం వస్తుంది, ఆ కొంచెం కొంతకాలం నడుస్తుంది. ఓకే, ఓకే, అంతే. టెలివిజన్లో అంత అద్భుతంగా ఉండదు. సినిమా నేను చేసి సక్సెస్ వస్తే అప్పుడు మీకు వచ్చింది పోయింది అని తెలుస్తుంది, పోయినా తెలుస్తుంది, వచ్చినా తెలుస్తుంది. సినిమా అయితే టెలివిజన్లో అట్లా తెలియదు, అంటే తెలిసే అంత ఉండదు. అన్లెస్ యూ డూ ఏ రెగ్యులర్ సక్సెస్ఫుల్ డైలీ సీరియల్. సక్సెస్ఫుల్గా ఒక డైలీ సీరియల్ రన్ చేయగలిగితే 1000 ఎపిసోడ్స్, 1500 ఎపిసోడ్స్, అక్కడ మిగులుబడి తెలుస్తుంది. సార్ మీరు ప్రొడక్షన్, నేను ఎప్పుడు సింగిల్ ఎపిసోడ్, నేను డైలీ సీరియల్స్ జోలికి వెళ్ళలేదు, నాకు కుదరదు, నా మ్యాచ్ కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఎక్కడ ఈవెన్ తెలుగు సీరియల్స్లో కానివ్వండి, ఎక్కడ తెలుగు యాక్టర్స్ అయితే కనిపించట్లేదు. ఈవెన్ లీడ్ రోల్స్ తీసి పక్కన పెడితే ఆ విలన్ క్యారెక్టర్స్ కానీ క్యారెక్టర్ రోల్స్ కూడా కరువైపోయారు. ఏం జరుగుతుంది సార్ అసలు? ఎక్కడ తప్పు జరుగుతోంది? మన వాళ్ళలోనే ఉందండి తప్పు. యాక్చువల్గా నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, ఇది గ్యారంటీగా ఎవరు మన రానివ్వరమ్మా. వేరే ఇండస్ట్రీ మన కాలు పెట్టనివ్వరు. మన వాళ్ళు ఎంతమంది వెళ్ళి వేరే లాంగ్వేజ్లో వర్క్ చేస్తున్నారు చెప్పండి నాకు. చేయట్లేదు కదా. అట్లాంటప్పుడు కనీసం మన వాళ్ళని సేవ్ చేసుకోవాలి కదా. అది మనకే రావాలి ఆ ఫీల్. మనకు రానంత వరకు ఇది ఇంతే. అదే టీవీకి సంబంధించి యూనియన్స్ ఉన్నాయి, మా అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి. మరి సినిమా అన్నది బిజినెస్ అమ్మా. సినిమా ఈజ్ ఎ బిజినెస్. అది కోట్ల బిజినెస్. అది అక్కడ మీరు ఏం చేయలేరు. అది కోట్లలో పాన్ ఇండియా పాన్ వరల్డ్ వెళ్ళిపోతుంది అక్కడ. సో ఇప్పుడు అంతా కలిసిపోయింది, మొత్తం అంతా కలగాపులగం అయిపోయింది ఇండస్ట్రీ మొత్తం. ఆల్ ఇండియన్, ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిపోతుంది. అది ఇప్పుడు ఏమో అది లాంగ్వేజ్ బ్యారియర్ దాటి వెళ్ళిపోయింది అది. సో సినిమాని పక్కన పెట్టేసేయండి.
సినిమాలో కూడా మేమేమంటున్నామంటే అక్కడికి సినిమాలో కూడా తెలుగు ప్రొడ్యూసర్స్ కనీసం మినిమం తెలుగు వాళ్ళని సేవ్ చేయండి, తెలుగుని సేవ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు తెచ్చుకోండి మీరు, ఎందుకంటే ఇట్స్ ఎ బిజినెస్, నో బడీ కెన్ స్టాప్ ఇట్. బట్ టెలివిజన్కి అది కాదు. టెలివిజన్లో మనకు వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా బిజినెస్ అదే, అంతే బిజినెస్. కానీ దానివల్ల కొత్తగా వచ్చే బిజినెస్ ఏమి ఉండదు, మీకు కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళని ఎవరినో తీసుకొచ్చుకుంటే మీకు ఖర్చు ఎక్కువ, ఇక్కడ వాళ్ళతో ఆ ఖర్చు ఉండదు. బట్ స్టిల్ మనది అన్న ఫీల్ పోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్టుల వరకే ఉంది ఇది, కేవలం ఆర్టిస్టుల కోసం మన దగ్గర లేదు కదా అని మిగతా క్రాఫ్ట్స్ అనుకోవడానికి వీలు లేదు. కెమెరాకు కూడా వచ్చింది, వాళ్ళు జాగ్రత్తగా సేవ్ చేసుకున్నారు, ఫెడరేషన్ నుంచి సేవ్ చేసుకున్నారు వాళ్ళు. ఆర్టిస్టులను వీళ్ళు సేవ్ చేయట్లేదు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా వస్తుంది, ఇది వదిలేస్తే అక్కడికి కూడా వస్తుంది అన్న ఆ భయం అన్న ఇప్పటికైనా వస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఒక క్రాఫ్ట్లోకి వచ్చిన ప్రాబ్లము పక్క క్రాఫ్ట్కి పాకదని ఏం లేదు, మొత్తం ఇండస్ట్రీలో పాకుతుంది. ఓసారి కొంతకాలం అసలు మనకు టెలివిజన్ అన్నది ఏపీలో లేదు, ప్రొడక్షన్ అంతా చెన్నైలో జరిగింది. అప్పుడు హైదరాబాద్లో ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా ఇబ్బంది పడ్డారు, కష్టపడి మళ్ళీ తెచ్చుకున్నారు చెన్నై నుంచి హైదరాబాద్కి. ఇప్పుడు తీసుకెళ్ళి బెంగళూరు చేతులు పెడుతున్నారు. అంటే ఎందువల్ల సార్ ఛానల్స్ ప్రొడక్షన్ ఎంటర్ అవ్వటం వల్ల ఛానల్స్ వాళ్ళు అంటున్నారు బట్ అది తెలియదు నాకు, ఎందుకంటే నేను టెలివిజన్ వదిలేసి చాలా కాలం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను లేవన్ను, బట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అండ్ మనని మనం సేవ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఫస్ట్ సేవ్ అవర్ స్కిన్ బిఫోర్ సేవింగ్ సంబడి ఎల్స్. అది ఓకే, ఎలా ఐ డోంట్ నో how they are going to solve the problem, but it's a severe problem. చాలామంది తెలుగు వాళ్ళు చాలా మంది పని లేకుండా ఉన్నారు, వర్క్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ గారితో ఒక మంచి సాన్నిహిత్యం ఉంది మీకు అని విన్నాను. విశ్వామిత్ర తర్వాత విశ్వామిత్ర నుంచి అదే నేను ఆయన పరిచయం. నాకు ఏంటి సార్ అసలు ఆ సాన్నిహిత్యం ఏంటి, ఎలా ఉంది? విశ్వామిత్రని యాక్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన నా పర్ఫార్మెన్స్ చూసి ఆయన ఇష్టపడి అక్కడి నుంచి క్లోజ్ రిలేషన్ మెయింటైన్ అయింది. ఆయన ఉన్నంతకాలం చాలా క్లోజ్గా ఉన్నాను. ఓకే, కానీ ఆ టైంలోనే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారికి అంతే క్లోజ్గా ఉన్నారు, ఏఎన్ఆర్ గారికి అంతే క్లోజ్గా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక సిచ్యువేషన్లో పడలేదు, కొంచెం గ్యాప్ అయితే మనకేం సంబంధం లేదమ్మా. అప్పటికి కలిసిపోయారు, ఎప్పుడో కలిసిపోయారు. ఓకే, అప్పుడు నేను నాకు ఆయనతో పరిచయం అయ్యేప్పటికీ చాలా ముందు ఎప్పుడో కలిసిపోయారు. అది దట్ వాజ్ ఏదో వాళ్ళ చిన్న మధ్యన వాళ్ళ పర్సనల్ చిన్న డిస్టర్బెన్సెస్ అవి ఎప్పుడో కలిసిపోయారు. ఇప్పుడు మీరు దూరదర్శన్ చేస్తున్న టైంలో వీళ్ళు కూడా ఉన్నారా సార్? ప్రదీప్ గారు కానివ్వండి. ప్రదీప్ కూడా ఫస్ట్ హీరో, ఫస్ట్ స్టార్. నేను అవును, ఫస్ట్ సీరియల్ హీరోగా చేసింది అతను, ఎందుకంటే అప్పటికి ముద్దమందారం వచ్చేసింది అతన్ని. 2-3 సినిమాలు వచ్చేసాయి జంజీర్ గారి, హిట్ అయ్యాయి, అన్నీ హిట్ అయ్యాయి. సో దానివల్ల అతన్ని హీరోగా బుక్ చేశారు ఇక్కడ దూరదర్శన్. సో ఫస్ట్ హీరో అతను అయ్యాడు. తెనాలి రామకృష్ణ వాజ్ ద ఫస్ట్ స్టార్డమ్ వచ్చిన సీరియల్ అది. సో ఫస్ట్ స్టార్ నేను అయ్యాను టెలివిజన్కి. సో అలాగే ఉన్నాం. కానీ నేను టెలివిజన్ పుట్టినప్పటి నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఐ డోంట్ నో ప్రదీప్ అప్పుడు మరి చేశాడో లేదు, నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. అసలు ఆ టైంలో మీకు కాంపిటీషనే ఉండేది కాదు కదా? ప్రదీప్ నాకు మొదటి తెలుసా, మంది నాటకాల్లో కలిసి అక్కడక్కడ నాటకాల్లో స్టేజ్లో ఎదురయ్యేవాళ్ళం అటు ఇటు, అలా తెలిసి నాకు అంతే తప్ప మేము ఎప్పుడు కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదు. అది నేను అసలే ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు టాప్ రేంజ్లోనే ఉన్నాను. నేను ఎప్పుడు నంబర్ స్థానం అలాగే వెళ్తుంది. సో నాకు ఎవరూ కాంపిటీషన్ కాదు. బట్ మధ్యలో 90sలో ఒక చిన్న గ్యాప్ వచ్చింది మాకు, అంటే టెలివిజన్ వర్క్ అయిపోయింది, ఫస్ట్ బంచ్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ బంచ్కి స్టార్ట్ కాలేదు. మిగతా వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు. నేను సినిమాలు కూడా చేస్తున్నాను కనుక సైమల్టేనియస్గా నేను వర్క్ చేస్తూ వస్తున్నాను, మిగతా అందరూ ఖాళీ అయిపోయారు. అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి అప్పుడు మేము స్టేజ్ షో స్టార్ట్ చేసాం. కామెడీ షోస్ స్టార్ట్ చేసింది మేము. ఫస్ట్ కామెడీ షో మేము చేసింది అక్కడెక్కడ శ్రీకాకుళంలో, ఫస్ట్ టైం ధర్మవరసలు మేము అందరం కలిసి. అంటే టెలివిజన్లో ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నాం, హీరోస్ అందరం
ఫ్రంట్ లైన్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు సార్? మొత్తం నేను, ప్రదీప్, ఓకే. అచ్యుత్, అశోక్ రావు, రాజా, అప్పుడు రాజా ఉన్నాడు, బతికున్నాడు. రాజా, అచ్యుత్, రాజా ఇద్దరు బతుకున్నారు. రాజా, ధర్మవరం సుబ్రహ్మణ్యము, సుబ్రహ్మణ్య శర్మ, శిల్ప, సుధారాణి, శృతి, ఇట్లా అందరూ ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు. ఓన్లీ ఫ్రంట్ లైన్ ఆర్టిస్టులు అందరూ. అందరం కలిసి దాదాపు ఒక 20-25 మంది అందరం కలిసి ఆ ప్రోగ్రామ్స్ చేయడం మొదలెట్టాం. ఆ గ్యాప్లో 2-3 సంవత్సరాలు వరుసగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసాం. దాంతో ఏమైపోయిందంటే ఒక బాండింగ్ వచ్చేసింది ఆర్టిస్టుల్లో. సో అసూయ అన్నది లేదు. నీ పన్ను చేస్తున్నావు, నా పన్ను చేస్తున్నాను అంతే. ఎవరు సీరియల్స్ ఆడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఎవరు వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు బుల్లితెరలో మెగాస్టార్ అనే ఊరికే అనలేదు, అసలు కొంతకాలం కొన్ని ఇయర్స్ వరకు అదే హవా నడిచింది మీకు. ఆ పైన అదే పొజిషన్లో ఉన్నప్పుడు ఒక నలుగురు తయారవుతారు కదా, అరే ఇతనే ఉంటున్నారు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, నా పొజిషన్ అలాగే ఉంది, అది కదలలేదు. సో నాకు అసలు ఆలోచన లేదు. అందులో నేను ఎప్పుడు ఎవరు నా కాంపిటీషన్ నేను ఎప్పుడు అనుకోలేదు ఎవరిని. నా వర్క్ నేను సిన్సియర్గా చేసుకుని వెళ్ళిపోతున్నానే తప్ప నాకు పలానాడు కాంపిటీషన్ పలానా వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అవి ఎప్పుడూ లేవు మాకు. నేను ఫీల్ అవ్వలేదు. అట్లీస్ట్ మిగతా వాడు ఏమైనా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ నేను వర్క్లో కాంపీట్ చేసేవాడిని. నా వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి, నా వర్క్ టాప్లో ఉండాలి, నా సీరియల్స్ టాప్లో ఉండాలి, అంతవరకే ఆలోచించేవాడిని నేను. సో దానికి ఏం చేయాలని చేశాను తప్పితే పర్సనల్ అటెన్షన్ నాకు ఎప్పుడు లేదు. నేను చేసే పరిస్థితి టాప్లో ఉండాలన్నది ఒకటే అటెన్షన్. ఓకే, దాని గురించే వర్క్ చేశాను, దాని గురించే శ్రమ పడ్డాను, దాని గురించి ఎన్ని గంటలైనా ఎక్స్ట్రా వర్క్ చేశాను. నేను చేసింది టాప్లో ఉండాలి అంతే. నాది ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ టాప్లో నంబర్ 1లో ఉండాలి అని చేశాను. అట్లాగే సక్సెస్ఫుల్. ఆదిత్య 369 సార్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు బాలకృష్ణ గారు మీరిద్దరే ఉన్నారు అనౌన్స్ చేసినప్పుడు. ఆ తర్వాత సినిమాలో అసలు మీరు లేరు. అవును, అది 1 డే ముందు చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. ఏం జరిగింది అసలు బ్యాక్ ఎండ్లో? నాకు కూడా తెలియదు. ఓకే, బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందని మనకు తెలియదు కదా. సడన్గా చంద్రమౌళి గారు వచ్చారు 1 డే బిఫోరే. 1 డే ముందు దాని ముందు 1 డే ముందు నేను వెళ్ళి కాస్ట్యూమ్ చెకప్ చేసుకున్నాను, మేకప్ టెస్ట్ చేశాను, అన్నీ చేశాను. అంటే షూట్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్కి వెళ్ళాలి. ఓకే, ఆ రోజు సాయంత్రం ఏదో సంథింగ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. అంటే అప్పటికే అసలు తెనాలి రామకృష్ణ అసలు యాక్చువల్గా ఆ సినిమాకి నేను నా క్యాసెట్స్ అవన్నీ చూసే వాళ్ళు కాస్ట్యూమ్స్ గెటప్స్ డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. నేను కాస్ట్యూమ్స్ నేను నా క్యాసెట్స్ ఇచ్చాను బాలుగారికి. యాక్చువల్గా బాలుగారు పార్ట్నర్ అందులో. శుభలేఖ సుధాకర్ నా మంచి మిత్రుడు. శుభలేఖ సుధాకర్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను క్యాసెట్స్ పంపించాను ఆయనకి. ఆ క్యాసెట్ చూసి వాళ్ళు యాక్చువల్గా డిజైన్ చేసుకున్నారు కాస్ట్యూమ్స్ అవన్నీ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్స్ అన్నీ వాళ్ళు అందులో చూసి వర్క్ చేసుకుని మళ్ళీ క్యాసెట్ పంపించారు నాకు మనకి. దాని గురించే ఫస్ట్ అనౌన్స్మెంట్లో నా పేరు ఎందుకు ఉంది, ఇద్దరి పేరు ఎందుకు ఉంది అంటే ఆల్రెడీ నన్ను బేస్ చేసుకునే వాళ్ళు వర్క్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ నేనే చేయాలని బేస్ చేసుకుని వర్క్ చేశారు. అది మరి ఏమైందో తెలియదు. మీరు ఇంకా అసలు దాన్ని పట్టించుకోవటం కానీ అడగటం కానీ నేను ఎప్పుడు ఏది పట్టించుకున్నాను. నా పద్ధతి ఏంటంటే నాది అన్నది నా దగ్గరికి వస్తుంది, ఎగురుకుంటూ వస్తుంది. మంది కానప్పుడు మన రాదు, చేతిలో వచ్చినప్పుడు ఎగిరిపోద్ది బయటికి. సో డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, వాట్ ఎవర్ కమ్స్ యువర్ వే కీప్ వర్కింగ్ ఫర్ దట్. దాన్ని సక్సెస్ చేయడం ట్రై చేద్దాం, మన చేతిలో ఉన్నదాన్ని. భారత్ బంద్ లో కూడా ఇదే జరిగింది. భారత్ బంద్ కూడా మెయిన్ విలన్ నేను, కాస్ట్యూమ్ కృష్ణ గారు చేశారు. భారత్ బంద్ అయితే డేట్ కూడా వచ్చాయి నాకు, డేట్స్ వచ్చాయి. ఇది కూడా డేట్స్ వచ్చాయి. నెక్స్ట్ డే చేస్తున్నా దాంట్లో. అంటే అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేది కదా, అప్పుడు ఆయన దాని ముందు నేను సినిమా చేశాను, 21 చేశాను. తర్వాత ఇంకో పిక్చర్ చేశాను ఆయన, విచిత్రం కాదు ఏదో పిక్చర్ చేసినప్పుడు అప్పుడు కోటరాక్ష గారు నన్ను రూమ్ పిలిచి క్యారెక్టరు మేము చాలా మంచి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అని క్యారెక్టర్ చెప్పి దానికి అప్పుడు రామారావు గారు సాఫ్రాన్లో ఉన్నారు, ఆయన టర్బన్ అంతా పెట్టి వివేకానంద గెటప్లో ఉన్నారు అప్పుడు సీఎంగా. ఆ గెటప్ వేయని చెప్పేసి ఆ గెటప్ ప్లాన్ చేసి గెటప్స్ ప్లాన్ చేసుకుని డేట్స్ ప్లాన్ చేసుకుని అన్నీ చేసిన తర్వాత 11th అవర్ మళ్ళీ చెన్నైలో ఏం జరిగిందో నాకు తెలియదు. దానికి యాక్చువల్ ప్రొడ్యూసర్ ఆయనే, కాస్ట్యూమ్ కృష్ణ గారు, ఆయనే చేశారు ఆ క్యారెక్టర్. అది అంతవరకు ఆయనకు కూడా యాక్ట్ చేయాలని ఎప్పుడు లేదు. మరి ఆ సినిమాలో ఎందుకు వచ్చిందో తెలియదు మనకు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. అలా ఎన్ని మిస్ అయ్యి ఉంటాయి సార్ మూవీస్? ఆ టైంలోనే మిస్ అయ్యాయి, 3-4 అదే టైంలో మిస్ అయ్యాయి.
ఓకే. ఆ టైంలో కరెక్ట్గా 1 ఇయర్లో మిస్ అయినట్టు దాసరి గారితో కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ ఆ టైంలోనేనా? ఒక సినిమా యాక్చువల్గా నన్ను ఒక క్యారెక్టర్కి బుక్ చేశారు, మంచి క్యారెక్టర్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామో ఆ సినిమాలో తగిలింది, బుక్ చేశారు, అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్స్ ఇంకా పెట్టారు. అగ్రిమెంట్ సైన్ చేసుకున్న తర్వాత ఈ ఫైటర్స్ అసోసియేషన్ వాళ్ళది స్ట్రైక్ అయింది. ఓకే. సో సినిమా అన్ని షూటింగ్స్ ఆపేశారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్స్ లేవు. ఆయనకి ఏదో సినిమాలో డేట్స్ ప్రాబ్లము ఏదో ఉంది, ఆయన ఫినిష్ చేయాలి. సో అప్పుడు ఆయన ఏం చేశారంటే తలకోనలో షూటింగ్ పెట్టారు. తలకోన చెన్నై పార్ట్లో షూటింగ్ పెట్టారు. చెన్నైలో షూటింగ్ జరుగుతున్నాయి, చెన్నైలో షూటింగ్ జరుగుతున్నాయి కనుక అప్పుడు చెన్నై హైదరాబాద్లో 2 చోట్ల ఇండస్ట్రీ ఉంది కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు. దాసరి గారు ఇక్కడే ఉంటున్నారు. అప్పుడు అక్కడ చెన్నైలో తలకోనలో జరుగుతున్నప్పుడు అప్పుడు మనకు మొబైల్స్ అవి లేవు, ఓన్లీ ల్యాండ్లైన్స్. అక్కడ నాకు అనుకున్న క్యారెక్టరు అక్కడ వాళ్ళు ఎవరో మేనేజర్స్ ఎవరో నేను నాట్ అవైలబుల్ అని చెప్పారట. అశోక్ గారు అవైలబుల్ లేరండి, చాలా బిజీగా ఉన్నారండి అంటే ఆయన కోపం వచ్చేసి చంద్రమోహన్ గారిని పిలిపించి ఏం చేశారు క్యారెక్టర్ మీ ప్లేస్లో. మళ్ళీ చంద్రమోహన్ వచ్చారు మళ్ళీ అందులో కూడా. అయిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఇంటికి పిలిపించి చాలా సెటైరిక్గా మాట్లాడుతుంటే నేను ఓపెన్గా చెప్పేసాను, సరే షూటింగ్లే లేవు ఇక్కడ, నేను ఎట్లా బిజీగా ఉంటాను అనుకున్నారు మీరు? అయినా ఇప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా డైరెక్ట్గా, మీరు లైన్లోకి తీసుకుంటే నేను వచ్చున్నాను లైన్లోకి. అండ్ ఎట్లా అసలు సినిమాలో షూటింగ్సే జరగట్లేదు, అంటే టెలివిజన్లో బిజీగా ఉన్నామంట. నాకు అసలు ఫోనే చేయలేదు సార్ ఎవరు అది అంటే. అప్పుడు ఆయన దాన్ని ఎంక్వైరీ చేసి ఎక్కడ తప్పు వచ్చిందో చెప్పి క్లారిటీ వచ్చింది. స్మాల్ ఇట్లాంటివే సార్. అంటే మీరు అవైలబుల్గా ఉన్నప్పటికీ ఆయన బిజీగా ఉన్నారు, ఆయన చేయరట. ఉంటాయమ్మా చాలా ఉంటాయి, ఇట్లాంటివే క్యారీ ఫార్వర్డ్ అయినాయి ఉంటాయి. అట్లా ఏం లేదు, అది ఒక్కటే ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడు నా గురించి అట్లా ఎప్పుడు రాలేదు. ఎందుకంటే యూజువల్గా నా దాకా అట్లాంటివి ఎప్పుడూ రాలేదు నా లైఫ్లో, నాకెవరు చేయలేదు. అది అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, మనకు తెలీదు ఎందుకు జరిగింది అక్కడ అన్నది. దానికి రీజన్ ఉండదు, దానికి ఏదో రీజన్ ఉంటుంది, దానికి ఏదో రీజన్ ఉంటుంది. ఎవరు చెప్పారు ఆ మాట అంటే దాని వెనకాల ఏదో రీజన్ ఉంటుంది, ఆ రీజన్ మనకు తెలీదు. అందుకని ఐ డోంట్ ఎవరిని ఎలిగేట్ చేయను, ఎవరి మీద మన కోపం లేదని. అసలు పేమెంట్ విషయంలో ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు సార్? రెమ్యునరేషన్ విషయంలో నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదమ్మా, ఇవాళ వరకు కూడా ప్రాబ్లం లేదు నాకు ఎప్పుడు. చాలా తక్కువ చాలా తక్కువ ఉన్నాయా? 1-2 అన్నా ఉన్నాయా? 1-2 ఉన్నాయి. అది అంటే నేనే వదిలేశాను. అంటే వాళ్ళు ఇవ్వలేరని తెలిసి వదిలేసారా, లేకపోతే మనం గట్టిగా మరీ పట్టుకుంటే ఇష్యూ పెద్దది అవుతుంది, ఇష్యూ చేసుకోవడం ఇష్టం లేక వదిలేసాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్లే మళ్ళీ కాదు చిన్న ఎవరు నాకు అసలు ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదమ్మా. పెద్ద ప్రొడక్షన్ హౌస్ ప్రాబ్లం లేదు, చిన్న ప్రొడక్షన్ హౌస్ ప్రాబ్లం. ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు తీసుకుంటాను. గుర్తుందా సార్ అసలు ఫస్ట్ ఏ రోజు ఎంత తీసుకున్నారని? 1000 రూపాయలు. 1000 రూపాయలు పర్ డే కాదు, అప్పట్లో ఎపిసోడ్ పర్ ఎపిసోడ్. అప్పుడు ఎపిసోడ్ లెక్క కదా. ఎలా సార్ ఆ ఎపిసోడ్ తెనాలకృష్ణకే ఎట్లా అంటే ఎన్ని డేస్ లో షూట్ అయ్యేది? మేము 3-4 డేస్ చేసేవాడు అమ్మా. ఓసారి 1 వీక్ చేసిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే అప్పటికి ఏంటంటే ఎవరు కూడా ఒకరోజు 1.5 డే మించి ఎవరు చేయలేదు. ఎపిసోడ్స్ 2 డేస్ ఉండేది. అప్పట్లో 2 డేస్ చేసేవాళ్ళు ఎపిసోడ్. మేము 3 డేస్ చేసాం, 5 డేస్ చేసాం, 7 డేస్ కూడా చేసిన ఎపిసోడ్స్ ఉన్నాయి. తెలంగాణ రామకృష్ణ భోజరాజ్ కథలు అవన్నీ సాంగ్స్ అవి ఉండేవి. ఒక్కొక్క సాంగే 3 రోజులు చేశాను సినిమాలాగా. సో అలాంటి ఎపిసోడ్స్ చాలా ఉండేవి. సో అప్పటికి ఇంత క్యాల్కులేషన్ లేదమ్మా. అప్పుడు నేను తీసుకున్న నా తర్వాత రెమ్యునరేషన్ 250. ఎక్కడున్నా నేను ఎక్కడున్నాను, వాళ్ళు ఎక్కడున్నారు. నేను 1000 రూపీస్ తీసుకున్న రోజున నెక్స్ట్ వాజ్ 250. నేను 2000 తీసుకున్న రోజున నెక్స్ట్ వాజ్ 750. సో అంత డిస్టెన్స్లో ఉన్నాను నేను. ఆ టైంలోనే ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సేవ్ చేసుకున్న వాళ్ళంతా కూడా ఒక బిగ్ పొజిషన్లో ఉండటం, లేని వాళ్ళని స్ట్రగుల్ అయ్యి తర్వాత సినిమాలో టెలివిజన్లో ఎవరు సేవ్ చేసుకునే వాళ్ళు. టెలివిజన్ అంటే అప్పుడు డబ్బు ఎంత ఉందమ్మా. ఇప్పుడు నేను చెప్తున్నాను 1000 రూపాయలు 7 రోజులు వర్క్ చేశాను, 4 రోజులు 5 రోజులు వర్క్ చేసాను 1000 రూపాయలకి. ఎంత వచ్చింది రోజుకి నాకు? పర్ డే 250. నేను ఎపిసోడ్ 1000 రూపీస్ తీసుకుంటున్నాను అనుకుంటున్నానే తప్ప డైలీ అన్న క్యాల్కులేషన్ లేదుగా అప్పుడు ఎప్పుడు. సో డైలీకి వచ్చేసరికి 5000 తీసుకున్నాను.
ఓకే. డైలీ స్టార్ట్ అయినప్పటి నుంచి 5,000 తీసుకున్నాను. ఇప్పుడు 5,000 పర్ డే తీసుకున్నాను. అక్కడికి అలా అలా పెరుగుతూ వెళ్ళాం మళ్ళీ. బట్ అశోక్ కుమార్ గారు అసలు ఎన్ని కోట్లు సంపాదించుంటారు? మ్యారేజ్ ఎప్పుడు 1 కోటి ఉందమ్మా, తర్వాత 2-3 ఉంటాయి. ఆ కోట్లు తీసి పక్కన పెడదాం. అవే సంపాదించుకుంది. మన ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాం. దానివల్ల ఇవాళ వరకు నాన్ కాంట్రవర్షియల్గా వండుకుంటూ అందరూ మన ఇష్టపడే విధంగా మసులుతూ వస్తున్నాం. ఇవాళ వరకు కూడా ఇంకా పని చేస్తూనే ఉన్నాం. ఎక్కడ వర్క్ ఆగకుండా చేస్తూనే ఉన్నాం. అంతకన్నా ఏం కావాలా? ప్రొఫెషన్లో 38 ఇయర్స్ నేను టెలివిజన్ ప్రొఫెషన్గా తీసుకుంది 86 తెలంగాణ నుంచి 38 ఇయర్స్. రాజా గారు కానివ్వండి, అచ్యుత్ గారు కానివ్వండి, చాలా చిన్న ఏజ్లో చనిపోవటం, రకరకాల రూమర్స్ రావటం. రంగనాథ్ గారు కూడా, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన్ని కూడా ఆయనది ఇప్పటికీ మిస్టరీని. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు. అసలు అచ్యుత్ గారి విషయంలో అయితే వాళ్ళ పిల్లలు అలా అయ్యారు, ఇలా అయ్యారు. మహా తిండి చాలా ఇష్టం అతనికి. ఓవర్ తినేవాడు. దానివల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఏవో వచ్చింటాయి. దాని తర్వాత చాలా చిల్డ్ డ్రింక్స్ తాగేవాడు, కూల్ డ్రింక్స్. దానివల్ల అల్సర్స్ ఏవో ఫామ్ అయినాయి. అవి ఎవరికైనా అవుతాయి. స్మాల్ ప్రాబ్లమ్ వాజ్ స్మాల్, రిజల్ట్ వాజ్ బిగ్, అంతే. అతనికి హార్ట్ అటాక్. అతను ఓకే, ఇట్ వాజ్ సింపుల్ హార్ట్ అటాక్. ఎక్కడ సార్? షూట్లో ఉన్నప్పుడే జరిగిందా? ఇంటి దగ్గర? షూట్ కాదు, ఇంట్లోనే. ఆయన ఓకే. యాక్చువల్గా ఒక సీరియల్ సక్సెస్ మీట్కి తిరుపతి వెళ్తున్నాడు. బయలుదేరుతుండగా అంత ముందు రోజే కలిసాము మేము. అప్పటికి మా సీరియల్ జరుగుతుంది మట్టి మనిషి. అంత ముందు రోజే ఆఫీస్లో కలిసాము, కూర్చున్నాము, ఆడుకున్నాము. ఆ రోజే చెప్పాడు ఫస్ట్ టైం, నాకు ఇట్లా ఏదో అల్సర్స్ ఫామ్ అయినా అంటే కూల్ డ్రింక్ తాకయ్యా, ఆపేసి తొందరగా చెక్ చేసుకుంటే ఫంక్షన్కి వెళ్తున్నాను. అంటే డైలీ తీసుకునేవాళ్ళ? బాగా ఎక్కువ తాగేవాడు కూల్ డ్రింక్స్. ఓకే, చాలా ఎక్కువ తాగాడు. చాలా చాలా చిల్డ్గా తాగేవాడు. సో దట్ మైట్ దానివల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండవచ్చు. నేను అటు వెళ్ళి రాగానే నేను ఐ విల్ గో అండర్ గో ట్రీట్మెంట్ అన్నాడు. వెరీ గుడ్ మా అన్న. వెళ్ళలేదు అతను. పర్సనల్ లైఫ్లో సక్సెస్ అయ్యారు, ప్రొఫెషనల్గా ఎల్ఎల్బి తీసుకొని అసలు హైకోర్టులో ఒక రేంజ్ వరకు వెళ్ళిపోయారు చాలా చిన్న వయసులో. మళ్ళీ మూవీస్లో చూడండి, అలానే సీరియల్స్లో చూడండి, అదే సక్సెస్. ఇంత సక్సెస్ జర్నీ ఉన్న మీరు ఎక్కడైనా ఏదన్నా విషయానికి బాధపడటం జరిగిందా? లైఫ్ ఎట్లా వస్తే అలా వస్తుంటుంది అంతే. వచ్చినప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ప్రతి లైఫ్లో ప్రతి వాడికి ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పైకి పెరిగినప్పుడు నేను పెద్ద గర్వము రాలేదు, నాకు కింద పడ్డప్పుడు బాధ పోయలేదు. అన్నీ ఈక్వల్గా తీసుకుని వెళ్ళిపోతున్నాను అంతే. నేను ఏ రోజున అప్ అండ్ డౌన్ నేను పెద్దగా ఫీల్ కావలేదు. డౌన్ ఉన్నప్పుడు ఎలా దాన్ని ఎట్లా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటో ఆలోచించాను. పైకి ఉన్నప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం అంతే. సో ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ ఆన్ మై హార్ట్. అంటే కావాలని కొంతమందిని టార్గెట్ చేస్తే వాళ్ళని అవమానించేవాళ్ళు, లేకపోతే ప్రొడక్షన్ దగ్గర ప్రాబ్లం చేసేవాళ్ళు. నాకు ఎప్పుడు నేను చెప్పే కదమ్మా, నేను స్టార్డమ్లో అలా పైనుంచి కిందికి వచ్చాను. సో నాకు ఎప్పుడు ఏ రోజున అవి ఎప్పుడూ లేవు. భయపడేవాళ్ళు కదా అందరూ నన్ను చూస్తే నమస్కారం లేచి నుంచునేవాడే తప్ప అదర్వైజ్ బిహేవ్ చేసేవాడు నాకు ఎవరు లేరు. ఇవాళ వరకు కూడా ఫేస్ చేయలేదు. ఇవాళ కూడా చాలామంది ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా కానీ నేను స్టార్గా ఉన్నప్పుడు వాళ్ళందరూ చిన్న స్థాయి నుంచి పెరుగుతూ వస్తున్న వాళ్ళే. చాలామంది నా ముందు పెరిగి పెద్దవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. సో అది ఎప్పుడు ఉంటుంది కదా, మా హీరో మా స్టార్ అన్నది ఎప్పుడు ఉంటుంది అది. అండ్ టెలివిజన్ ఈ సినిమాలో కూడా నాకు ఎప్పుడు ఏదైనా ఫస్ట్ నుంచి నేను ఆ స్థాయిలోనే ఉన్నాను. ఎప్పుడు స్థాయి దిగి నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు వర్క్ చేయలేదు, ఇవాటికి చేయట్లేదు. ఏ రోజున నా స్థాయి నాకు ఇచ్చారు ఇండస్ట్రీలో. సో అలాగే నాకు కంఫర్టబుల్గా ఉన్నాను. మరీ పెరిగిపోలేదు, మరీ తరిగిపోలేదు, అలా ఈక్వల్గా స్థాయి వెళ్ళిపోతున్నాను అంతే. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ మనం ప్లే చేసినవి కూడా సినిమాకి వచ్చిన తర్వాత ఉండవు. అది ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయింది. ఆ టైంలో కూడా అలానే జరిగేదా? ఎడిటింగ్లో తీసేది ఎప్పుడు ఉన్నాం అది. ఓకే, ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే యూజువల్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు జరుగుతాయి అట్లాగా. అంటే డైరెక్టర్స్ ఏదో ఓ ట్రాక్ ఏదో అనుకుంటారు, అది బాగుంటుందని చేస్తారు, షూట్ చేసిస్తారు. ఫైనల్గా వచ్చి మళ్ళీ సినిమా అంతా చూసుకునేసరికి అడ్డం పడిపోతుంటుంది ఒకసారి క్యారెక్టర్. అనవసరం క్యారెక్టర్స్ అడ్డం పడిపోతే ఆటోమేటిక్గా యూజువల్గా కామెడీవే తగ్గుతాయి. కథని టచ్ చేయలేరు కనుక ఎక్స్ట్రా ఏవైతే ఎంటర్టైన్మెంట్స్ కోసం వాళ్ళు యాడ్ చేసుకుంటారో యూజువల్గా క్లిప్ ఆఫ్ చేస్తారు. జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి. ఓకే,
అది పెద్ద పెద్ద ఆర్టిస్టులకు కూడా జరుగుతాయి. మీరు ఎక్కడైనా అట్లా ట్రిమ్ చేయడం జరిగింది? అవి క్యారెక్టర్లు మొత్తం పోవడం మాత్రం నాకు ఎప్పుడు జరగలేదమ్మా. కాకపోతే ట్రిమ్ అయినది చాలా వాటిలో ఓకే. లెంగ్త్లు ట్రిమ్ అవుతాయి, తప్పదు, అది ఎవరికైనా తప్పదు. అసలు కంప్లీట్ గా ఈ 3 ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ అంటే పెద్ద ఆర్టిస్టులకు కూడా తప్పదని చెప్పడం చెప్తున్నాను. బాపు గారి సినిమా ఉంది, అదేంటిది, ఆ సినిమాలో సునీల్ గారు యాక్ట్ చేశారు. మిస్టర్ పెళ్ళాల్లో సునీల్ గారు యాక్ట్ చేశారు. ఎక్కడ ఉండరు సినిమాలో ఆయన. మిస్టర్ పెళ్ళాంలో సునీల్ గారు యాక్ట్ చేశారు, మీకు తెలుసా? లేడు ఆయన. ఓ సాంగ్లో కనపడతాడు ఇట్లా ఇంత చిన్నగా, అది తీయలేకపోయారు కనుక అది ఉండిపోయింది. అది అలా జరుగుతాయి, అలా జరుగుతాయి. అంటే ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశారు, మొత్తం ఎగిరిపోయింది. ట్రాక్ అంతా చేశారు ఆయన, ట్రాక్ అయితే తీశారు. అంటే సినిమా చూసిన తర్వాత ఓసారి మన కథలు అనుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది, సినిమా చూసేసరికల్లా ఓసారి ఏమవుద్దంటే మనం ఎక్స్ట్రా షూట్ అవుతుంది, ఎక్స్ట్రా లెంగ్త్ వస్తుంది, లెంగ్త్ ట్రిమ్ చేసుకుంటూ పోతాం. లెంగ్త్ ట్రిమ్లో కొన్ని ఎగిరిపోతాయి, కొన్నేమో సినిమా కథలు చూసుకుంటే ఫైనల్ చూసుకున్న తర్వాత ఇది అనవసరంగా మనకు ల్యాగ్ వస్తుంది సినిమాలో, ఇది ఎత్తేద్దాం అనుకుంటారు. అట్లా చాలా కామన్గా జరుగుతాయి. అవి మనం పట్టించుకునేది, ఎందుకంటే మనం యాక్ట్ చేసే వరకే మన పని. మనం యాక్ట్ చేసామా, మన డబ్బు మనకు వచ్చేసిందా, జేబులు తీసుకుని వెళ్ళిపోయాం. తర్వాత డెసిషన్ వాళ్ళది, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో మనకు సంబంధం లేదు. ఉన్నాం, లేము అంతే. టెలివిజన్ స్టార్స్ అంతా కలిసి ఏదో స్ట్రైక్ చేసి జైలుకి కూడా అదే ఇదే డబ్బింగ్ సీరియల్స్ వేసేస్తున్నారు ఇక్కడ అని. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అసోసియేషన్కి. అప్పట్లో నేను లీడ్ చేశాను అజిటేషన్ చేసావా. తర్వాత ఆపారు, మళ్ళీ మొదలెట్టారు. డబ్బింగ్ ఎందుకు, వాళ్ళని తెచ్చుకుందామని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని పెట్టేస్తున్నారు, అయిపోయింది, గొడవే లేదు. చేస్తారు డబ్బింగ్లో ఎందుకు, వాళ్ళని తీసుకొచ్చేసారు డైరెక్ట్గా. అప్పుడు కన్నడ డబ్బింగ్ ఉన్నదే గొడవ పెట్టాము. ఇప్పుడు కన్నడ ఆర్టిస్టులే కన్నడ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నవాళ్ళు చూసుకోవాలి. ఏంటి సార్ అసలు మ్యారేజ్కి వద్దాము, పర్సనల్ లైఫ్కి ఒకసారి. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఇష్టపడి పెళ్లి చేసుకున్నానమ్మా, అరేంజ్ మ్యారేజ్. అది అమ్మాయిని ఇష్టపడి ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. అంటే లవ్ మ్యారేజ్, లవ్ అన్నది ఏం లేదు పెద్దగా. నేను ఇష్టపడ్డాను అంతే, ఇష్టపడ్డాను, ఎక్కడో చూశాను, ఇష్టపడ్డాను, వాళ్ళకి ప్రపోజ్ చేసాం, మ్యారేజ్ చేసుకున్నాను. డైరెక్ట్గా ప్రపోజ్ చేసాము, ఫాదర్తో ప్రపోజ్ చేయించాను. వాళ్ళు రిజల్ట్ వచ్చి వాళ్ళు ఓకే చెప్పేదాకా వెయిట్ చేశాను. తర్వాత 2 ఫ్యామిలీస్ చూసుకున్నారు, మ్యారేజ్ చేశాను. వెంటనే తను కూడా ఓకే చేశారు. ఇట్ వాజ్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఫర్ హర్ ఇట్ ఇస్ అన్ అరేంజ్ మ్యారేజ్. ఎంతమంది సార్ పిల్లలు? నాకు 2 అమ్మా. పాప మ్యారేజ్ అయిపోయింది, యూఎస్లో ఉంది. ఓకే. బాబు యాక్ట్ చేస్తున్నాడు, యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నాడు బాబు. ఓకే. ఏవి చేశాడు సార్? మూవీస్ ఏవి చేశారు? మూవీస్ వాడు శేఖర్ సూరి గారిది డాక్టర్ చక్రవర్తి చేశాడు లీడ్గా. ఆ తర్వాత అజ్ఞాతవాసి చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, పవన్ కళ్యాణ్ గారి బ్రదర్గా చేశాడు. తర్వాత మొన్న ప్రత్యర్థి అని ఒక పిక్చర్ చేశాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నా ఒక పిక్చర్, దాంట్లో వాడే హీరో చేస్తున్నాడు. ఓకే. ఎప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 25 ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఇంకా ఇండస్ట్రీలోనే బాబు కూడా కంటిన్యూ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయారు? అదే ఫిక్స్ అయ్యింది, వాడు చేస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు కదా. అదే ఇందులోనే కంటిన్యూ అవ్వాలి. ఓకే. చదువుకోవటం ఏం చదువుకున్నారు? వాడు యాక్చువల్గా వాడు మన ఇది చేశాడమ్మా, విఎఫ్ఎక్స్ చేశాడు, డిప్లొమా విఎఫ్ఎక్స్ చేసి. యాక్చువల్గా విఎఫ్ఎక్స్ చేద్దామని, వాడు రెగ్యులర్ చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, వాడు విఎఫ్ఎక్స్ చేద్దామని అనుకున్నాడు. ఆస్ట్రేలియా నటు వెళ్ళిపోదాం, విఎఫ్ఎక్స్ చేసుకుందాము, అక్కడి నుంచి విఎఫ్ఎక్స్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. అలా అనుకుని సడన్గా ఆర్టిస్ట్ అయిపోయాడు. యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నేను పోతన చేస్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాను. వాడు సడన్గా యాక్ట్ అయ్యాడు. ఇండస్ట్రీకి సడన్గా వచ్చేసారుగా మీరు కూడా? నేను ఇండస్ట్రీకి టెలివిజన్ చేస్తూనే ఉన్నాను కదమ్మా, రేడియో చేస్తున్నాను, టెలివిజన్ చేస్తున్నాను, అలా మెల్లమెల్లగా వచ్చాను నేను. వాడు అలా కాదు, నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. నేను పోతన చేస్తున్నాను, అప్పుడు జరుగుతుంది నా ప్రొడక్షన్, అందులో ట్రై చేసి చూశాను. ఫస్ట్ షాట్ కరెక్ట్గా చేశాడు, హ్యాపీగా చేశాడు. ఓకే. ఆ సీరియల్లో నా కొడుకుగా యాక్ట్ చేశాడు కంటిన్యూస్గా, ఎపిసోడ్స్ బాగా చేశాడు. గోహెడ్ అన్నాను. ఓకే. అక్కడే సీరియల్స్ చేశాడు. ఫస్ట్ వాడు చేసింది బాలాజీ టెలిఫిల్మ్స్ సీరియల్స్ చేశాడు హీరోగా. ఆ తర్వాత సీరియల్స్ మళ్ళీ చేయలేదు. తర్వాత సినిమా చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మంజుల నాయుడు గారి సీరియల్ చేశాడు. ఆ తర్వాత ఇంకొక సీరియల్ చేశాడు. అక్కడి నుంచి రాఘవేంద్ర గారు సీరియల్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి సినిమాకి వచ్చి ఇంకా సీరియల్స్ చేయట్లేదు.
సార్ మా అసోసియేషన్లో మీరు కూడా మెంబరే. Yeah. ఏం జరుగుతోంది అసలు? ఎలక్షన్స్ లేదు, బిల్డింగ్ అన్నారు, బాగానే ఉందమ్మా. బిల్డింగ్ కూడా లేదు. బిల్డింగ్ ముందే వస్తుంది, బిల్డింగ్ వస్తుంది, ఓకే. బిల్డింగ్ వస్తుంది. అసలు లాస్ట్ టైం ఎప్పుడు చూడనటువంటి ఎలక్షన్స్, పొలిటికల్ ఎలక్షన్స్ కన్నా హీట్గా జరిగినాయి ఇక్కడ. ఎప్పుడు ఉండబోతున్నాయి మళ్ళీ? ఈ మన మన ఏజిఎంలో విష్ణు గారు ఇల్లు ఇస్తా అన్నారు, ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పారు. సో ఇచ్చేదాకా ఎలక్షన్స్ అక్కర్లేదు, మాకు ఇల్లు ఇచ్చాడండి అన్నారు. సో ఇచ్చి వెళ్తానని ఆయన ఒప్పుకున్నాడు. బహుశా ఈ సంవత్సరంలో అయిపోతుంది. అది అయిపోతే ఎలక్షన్ స్టార్ట్. ఎలక్షన్స్ 24లో అవ్వచ్చా సార్? అది 24 అవ్వదమ్మా, 25లో. ఎట్లా బిల్డింగ్ కట్టడానికి టైం పడ్డదా? ఓ, బిల్డింగ్ కట్టి ఇచ్చి కట్టి ఇచ్చి వెళ్ళమన్నారు అందరూ. ఓకే. నేను చేయడానికి టైం పడుతుంది అన్నాడు. టైం పడితే పట్టింది, ఇచ్చి వెళ్ళమన్నారు. ఓకే, ఓకే ఇచ్చి వెళ్తానని చెప్పాడు. సో అది అయ్యే ఆ బిల్డింగ్ 25లో అయిపోద్ది బహుశా. అయిపోతే అది అయిపోగానే ఎలక్షన్స్ అవుతాయి. ఆల్మోస్ట్ అన్ని విధాలుగా గోల్స్ అచీవ్ చేసేసారు. అప్పుడెక్కడ చేసాము, చాలా ఉంది చేయాల్సి. ఇంకేంటి అసలు? చాలా ఉంది చేయాల్సింది. మనం ఏం చేసాం కనుక ఏమీ చేయలేదు. వామ్మో, మీరే అలా అంటే ఇక మేమేమనుకోవాలి? అంతే మరి, చాలా చేయాల్సిన ఉన్నాయి. ఇంకా ఏం చేయాలని సార్? ఉన్నాయి, చెప్తాను. ఒకటి ఓపెన్ చేస్తాం. మెయిన్ గోల్ ఏంటి అసలు? మెయిన్ గోల్ అంటే ఏముందమ్మా, ఇండస్ట్రీలో మనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోయే ముందు. అండ్ ఆఫ్టర్ డెత్ ఆల్సో వీ షుడ్ లివ్. దట్ ఈస్ ద గోల్. అదే సార్, నేను ఇప్పుడు మీ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిందే అది. బుల్లితెర మెగాస్టార్, ఆ బిరుదు మీకే ఇప్పటికీ ఉంటుంది, ఇంకెప్పటికీ ఉంటుంది. స్టార్టింగ్ మీతోనే స్టార్ట్ అయింది కాబట్టి. సెకండ్ వచ్చేసి తెనాలి రామకృష్ణ అంటే ఇండస్ట్రీలో ఎవరున్నా ఇప్పటికీ ఫస్ట్ మీ పేరే చెప్తారు. అలానే నారదుడు, దానికన్నా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నారదుడు. అది ట్యాగ్ మీకే. ఇన్ని సంవత్సరాలైనా మళ్ళీ ఎవ్వరూ కూడా అది క్రియేట్ చేసుకోలేకపోయారు. ఆ పాత్రకి మీరు సెట్ అయినట్లు మళ్ళీ ఎవరు సెట్ అవ్వలేదు. ఇవన్నీ అచీవ్మెంట్సే కదా, బిగ్ అచీవ్మెంట్స్. ఇంకా ఉన్నాయమ్మా, మనకన్నా ఎక్కువ చేసిన చాలా మంది ఉన్నారు కదా, చాలా ఉన్నాయి. మనం సముద్రంలో ఉన్నాం, సముద్రంలో ఎక్కడ, ఇంకా బీచ్లోనే ఉన్నాం, ఇంకా లోపలికి వెళ్ళా, ఇంకా బీచ్లోనే ఇవన్నీ వచ్చాయి. ఇక పై ముందుకు వెళ్ళాలి, బోట్ ఎక్కాలి, ముందుకెళ్ళి చాలా మంది చేయాల్సిన లైఫ్లో. ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ అనుకుంటారు? నాకు ఇన్స్పిరేషన్ చెప్పాలి అంటే ఒక విధంగా నాకు రాజ్ కపూర్ ఇన్స్పిరేషన్ అమ్మా. ఈజ్ ఎ షో మ్యాన్. అలా అవ్వాలి ఎవరైనా, ఇండస్ట్రీకి వస్తే అలా అవ్వాలి. ఓకే, అలా ఉండాలి. హిజ్ ఆల్ ఇన్ ఆల్, హిజ్ మాస్టర్ ఆఫ్ ఆల్. ఓకే, మళ్ళీ ఈజ్ నాట్ ఏ జాక్ ఆఫ్ ఆల్ కాదు, ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్. లాట్ ఆఫ్ ట్రేడ్స్ ఈజ్ మాస్టర్. అలా ఉండాలి. అండ్ ఇండస్ట్రీలో చాలా విషయాలకి ఆదర్శం చిరంజీవి గారు. అంటే కష్టపడడం అన్నది లైఫ్ టైంకి ఉండాలి, కష్టపడడం ఎప్పుడు ఆపకూడదు. యూ షుడ్ స్ట్రగుల్ టిల్ ద ఎండ్ అన్నదానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్ చిరంజీవి గారు. అలా కష్టపడాలి, బతకడం అలా బతకాలి, కష్టపడడం అలా కష్టపడాలి. ఆయన ఇవాళ టుడే ఈజ్ ఎ మెగాస్టార్. ఇంకా ఏమన్నా అనొచ్చు ఆయన్ని, ఎందుకంటే ఆయనకి ఏమన్నా తక్కువే. బట్ స్టిల్ హీ స్ట్రగల్స్. ఆయన అచీవ్ చేసిన దాంట్లో మనం లెక్కేసుకుంటే మనం ఎంత చేసాం, ఏం చేయలేదు. బట్ స్టిల్ హీ స్ట్రగల్స్ అట్ దిస్ ఏజ్, అట్ దిస్ స్టేజ్. ఇంత స్టేజ్ ఉండి కూడా, ఇంత స్టార్డమ్ ఉంది, ఇంత ఉండి కూడా ప్రతి సినిమా ఫస్ట్ పిక్చర్ లాగా చేస్తాడు ఆయన. దట్స్ ఎ డెడికేషన్. డెఫినెట్లీ. మీరు ఎన్ని మూవీస్ చేశారు సార్ చిరంజీవి గారు మీరు కలిసి? నేను ఒకటే చేశాను. ఒకటే చేశారు. అది బిగినింగ్ డేస్లో కెరీర్ బిగినింగ్ డేస్లో చేశాను. తర్వాత చేయలేదు. ఏ మూవీ సార్? ఖైదీ 786. ఓకే. ఆ తర్వాత చేయలేదు. అంటే ఈ మధ్యన ఒక పిక్చర్ మిస్ అయింది. ఏ మూవీ సార్ అది? నేను ఆచార్య చేయాలి, ఎందుకు ఫర్ సమ్ రీజన్స్ మిస్ అయింది క్యారెక్టర్. అంటే మీరు చేసుకున్నారా? ఓకే. ఇందాక అనుకున్నట్టుగా ఏదో ఫర్ లాట్ ఆఫ్ అదర్ రీజన్స్ మిస్ అయింది సినిమా. ఓహో, చూద్దాం ఫ్యూచర్. ఈ 3-4 ఇయర్స్ బిజీగా ఉన్న టైం సార్, మీరు
కంప్లీట్గా అసలు అప్పట్లో 13-14 లీడ్గా చేశారు కదా, ఆ టైంలో మంచి మూవీస్ మిస్ అయినాయా? అయినాయి. ఇంకా ఆ టైంలో కానీ మీరు ఏం ఏం చేయలేము. చేయలేము. ఎందుకు వర్క్ ఇప్పుడు వీ హ్యావ్ టు వర్క్. వచ్చేది వర్క్ చేయడానికి. అవును, వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇంకేదో దాని గురించి ఆలోచన. అదేలేండి. వర్క్ చేసాము. సో వర్క్ చేస్తూనే ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంది. ఇది చేసి ఉంటే బాగుండేదే మనకి రోలు అని అట్లా మీరు ఎప్పుడు అట్లా అనుకోలేదా? పట్టుకోకూడదమ్మా. ఎందుకంటే ఓసారి అవుతాయి అట్లా అంతే. ఒకటి చేస్తున్నప్పుడు రెండో వస్తుంది. మనకి ఎప్పుడు పని ఉన్నోడికి పని వస్తుంది. పని ఉన్న టైంలోనే పని వస్తుంది. పని వస్తుంది. ఓకే. ఖాళీ ఉంటే ఎవరు రారు. మనకు 4 పిక్చర్లు వచ్చినప్పుడు 6 పిక్చర్లు వస్తాయి. అక్కడి నుంచి ఏది పికప్ చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాం. ఎప్పుడు అట్లా జరుగుతుంది. అలిగిన వాళ్ళు లేరా అందరికీ సార్? అట్లాగే అంటే మాకు ఇవ్వలేదు డేట్స్, వాళ్ళకి ఇచ్చారు లేదా ఇచ్చేస్తున్నారు, అట్లా ఎవరు అలగారమ్మా. వెంటనే ఇంకొక ఆప్షన్కి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిపోతారు. గ్యారంటీకి వెళ్తారు. ఎవరు ఇక్కడ అలకలు ఉండవు. ఉమ్. అలకలు అంటే ఉండవు. నేను దాసు అలకలు గారికి జరిగినట్లు పర్మనెంట్ అంటున్నాను. అలకలు, పర్మనెంట్ శత్రుత్వాలు, పర్మనెంట్ మిత్రుత్వాలు ఏమి ఉండవు ఇక్కడ. ఓకే. ఇట్స్ కమర్షియల్. మనీ ప్లేస్ ద రోల్ హియర్. నిజంగా సక్సెస్ అండ్ మనీ. మంచి ఫ్రెండ్స్ కూడా రెండే. లేరా సార్ ఇండస్ట్రీకి సంబంధించి? మంచి ఫ్రెండ్స్ మనకు కొంతమంది మనం డెవలప్ చేసుకున్న ఫ్రెండ్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ మనం కమర్షియల్గా ఉంటే అసలు అందరూ కమర్షియల్గా ఉంటారు. మీకెవరు అంటే మంచి స్నేహితులు ఉన్నారా ఇండస్ట్రీ? నాకు చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మొదటి నుంచి ఐఎమ్ ఏ ఫ్రెండ్లీ మ్యాన్. నాకు చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాగే నాకున్నారు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్. నేను ఒకసారి కనెక్ట్ అయ్యానంటే ఎవరితో డిస్కనెక్ట్ అవ్వను. వాళ్ళందరూ డిస్కనెక్ట్ అవ్వాల్సింది తప్ప నేను డిస్కనెక్ట్ అవ్వను. సో అంచేత నాకున్నారు ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని నారదుడిగా లేకపోతే ఈ తెనాలి రామకృష్ణ ఈ పాత్రలతో పాటు ఇంకొక పాత్ర ఏదన్నా క్రియేట్ చేసేస్తారేమో మళ్ళీ ఎంట్రీ ఇచ్చి చూద్దాం. ఏం చెప్పగలం? ఏం చెప్పలేము. ఉన్న వాటిని మాత్రం పదిలపరుచుకుంటాను. జాగ్రత్తగా ఉంటాను. ఫర్దర్ వస్తే అదృష్టమే, లేకపోయినా నో రిగ్రెట్స్. ఎందుకంటే చాలు, 2 చాలు. ఓకే. బీ హ్యాపీ విత్ ఇట్ వాట్ యూ హ్యావ్. పాకెట్లో 2 ఉన్నాయి కదా. ఓకే. సో బీ హ్యాపీ విత్ ఇట్. వచ్చిందనుకోండి, వస్తుంది. ఇప్పటికీ మూవీస్ వాళ్ళు నాకు తెలిసి నారదుడుగా ఒకవేళ ఏదన్నా ఉంటే ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నాకు తెలిసి. అట్లా ఎన్ని వచ్చినా కూడా అదే ప్లే చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను నారదుడు చేసే ప్రతి ప్రాజెక్ట్కి డిఫరెంట్గా చేసుకుంటానమ్మా నేను. బట్ మీకు తెలీదు, చిన్న చేంజెస్ చేసుకుంటూ వెళ్తుంటాను నేను. అందుకే ఫ్రెష్నెస్ ఉంటుంది. దేనిలో సార్? దేనిలో అని చెప్పకూడదు, చేస్తాను. చిన్న చేంజెస్ ఉంటాయి. మీరు కీన్గా గమనిస్తే ప్రతి క్యారెక్టర్కి చేంజెస్ ఉంటాయి. ఆహార్యంలో చేంజెస్ ఉంటాయి, క్యారికేచర్లో చేంజెస్ ఉంటాయి, క్యారెక్టరైజేషన్ చేంజెస్ ఉంటాయి. చిన్న జనాలకు అర్థం కాదు. నాకు దానికి ఇన్స్పిరేషన్ రామారావు గారు. ఎందుకంటే ఆయన ఒక 100 సార్లు కృష్ణుడు వేసి ఉంటారు. 100 ఒకలా ఉండవు. కృష్ణుడు ఒకలాగే ఉంటాడు, కానీ ఏదో చేంజ్ ఉంటుంది, మనకు తెలియదు. తెలియకుండా చేంజెస్ చేసుకుంటూ పోతున్నారు. అది గమనించి అలాంటి చేంజెస్ నేను చేసుకుంటూ వస్తున్నాను. పెద్దవాళ్ళని ఫాలో అవ్వాలి కదా. సరే, ఎన్ని మూవీస్ చేశారు ఇట్లా? నారదుడు ప్లేస్ ఎన్ని చేసి ఉంటారు? సినిమాలు మరీ ఎక్కువ చేయలేదమ్మా. సినిమాలు బహుశా 1 డజన్ చేసి ఉంటాను అంతే. సీరియల్స్ 4-5 ఎపిసోడ్స్ చేసి ఉంటాను కేవలం నారదుడిగా. అంటే ఆ డిక్షన్ కానీ, ఆ పౌరాణికము, ఆ డైలాగ్ డెలివరీ ఎక్కడైనా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ద లాంగ్వేజ్. డిక్షన్ లాంగ్వేజ్ నాకు కంఫర్టబుల్. నేను నాటకాల్లో వచ్చిన వాడిని. డిక్షన్ అనేది నాకు ప్రాబ్లం కాదు. కాకపోతే పౌరాణిక నేను ఎప్పుడు చేయలేదు. తెనాలి రామకృష్ణ ఫస్ట్ అంటే కాస్ట్యూమ్ ప్లే ఫస్ట్ అదే. కొంచెం హెవీ లాంగ్వేజ్ కానీ, బట్ బేసిక్గా తెలుగువాడిని కదా, నాటకాల నుంచి వచ్చాము, ఆ భాష ఉంది కనుక అలా అలవాటు తెలిపింది. ఆల్ రైట్ సార్, త్వరలోనే బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ చూస్తాం అయితే మిమ్మల్ని. బిగ్ స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నారు మీరు, ఆల్రెడీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇంకొక మంచి పాత్రలో చూస్తాం. ఇవి ఎలా అయితే పడ్డాయో అలాంటి బిగ్ స్క్రీన్ కి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.